పెద్దలందరికీ, రాజకీయ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు జరిగే పరిణామాలు రాజకీయ నాయకుల్లో చాలా పరుగులు తీస్తున్నాయి. నేనంటే నేను అని చాలా పరుగులు తీస్తున్నాయండి. కానీ ఎందుకోసం ఆ పరుగులు అనేది అంత చిక్కడం లేదు. ప్రజలకు నేను ఇది చేస్తాను అది చేస్తాను అనేవాళ్లే కానీ చేసేవాళ్ళు లేరండి ఒక్కళ్ళు కూడా. ఇప్పుడు మార్చి 31వ తారీఖు లోపు అందరికీ రేషన్ కార్డులు, అందరికీ ఇళ్ళు వచ్చేలా చేస్తాను, సమకూరుస్తానని చెప్పని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. చేశారండి? లేదు. మార్చి 31వ తారీఖు ఎన్నో రోజులు లేదుగా, 4 రోజులు ఉంది. ఆ 4 రోజుల లోపల అయిపోతుందా? అవ్వదు కదా. అని మాట తప్పడం ఎందుకు? పని చేసేలా ఉంటేనే మాట బయటికి వదలాలి. పని చేసేలా లేనప్పుడు తొందరపడి మాట బయటికి వదలడం అనేది చాలా తప్పు. ఎవరైనా అవనివ్వండి, మన ఇంట్లోనైనా, బయటైనా, రాజకీయంలోనైనా, ఎక్కడైనా కూడా. ఒకవేళ భగవంతుడికి మనం టెంకాయ కొడతాము అని అనుకుని గుడికి వెళ్ళి టెంకాయ కొట్టకపోతే మనసులో అనుకోవడం ఎందుకు? కొట్టాలనిపించింది తక్కువని కొట్టేయి అంతే. దానికి ఇంకా మళ్ళీ ఇంత ఆలోచన, ఇన్ని వివరాలు, దాని గురించి ఆలోచించడము ఇవన్నీ వద్దు. అందుకే ప్రతి ఒక్కరు కూడా కాలు జారితే తీసుకుంటాము, నోరు జారితే తీసుకోలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి జనాలు, ఎవరైనా సరే. దీన్ని దృష్టిలో పెట్టుకుని, మైండ్లో పెట్టుకుని ముందుకెళ్ళేలా ఆలోచిస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. ఇప్పుడు నేనంటే నేనని చెప్పని బీఆర్ఎస్ ఒక పాట, కాంగ్రెస్ ఒక పాట, బీజేపీ ఒక పాట, వీళ్ళందరూ పాటలు పాడుకుంటున్నారు. ఇప్పుడు ఎవరొచ్చినా కూడా పబ్లిక్ మీరు సేవ చేయడానికే కదా, పబ్లిక్ సహాయం చేయడానికే కదా. కానీ ఇక్కడ అనిపించేది ఏంటంటే పబ్లిక్కి సహాయం చేయడానికి కాదు, వాళ్ళు పదవులు సంపాదించుకోవడానికి మాత్రమే పరుగులు తీస్తున్నారు. ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు పరుగులు తీయరు. ఇప్పుడు గెలవాలి అనుకున్నవాడే స్పీడ్గా పరిగెత్తగలుగుతాడు. లేదు నిదానమైనా పర్వాలేదు, ఇప్పుడు కాకపోతే ఇంకొకసారైనా గెలుస్తాము అనుకున్నవాడు అంత ముందుకు పరిగెత్తాడు. ఇది అంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేనంటే నేనని గొడవలు పడుతున్నారు కదా. ఇక మీదట బీఆర్ఎస్ వస్తుందని చెప్పని, నెక్స్ట్ నేనే గెలుస్తాను, నేనే సీఎం అవుతానని చెప్పని కేటీఆర్ గారు సంబరపడుతున్నారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు నేనే ఉన్నాను, నేనే ప్రతిదీ చేయగలుగుతానని చెప్పని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. ఇక్కడ వేరే పార్టీలు కూడా చాలా ఉన్నాయి, అవి కూడా ముందుకెళ్తున్నాయి. కానీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించింది, ఏం చేసింది? ఏమీ లేదు. ఆయన ఎలా వచ్చాడు అలా వెళ్ళాడా? లేదు. హైదరాబాద్ని మొత్తం తెలంగాణని దోసుకుని మూట కట్టుకుని ఎక్కడంటే అక్కడ ఫామ్ హౌస్లు, ఎక్కడంటే అక్కడ గెస్ట్ హౌస్లు, ఎక్కడంటే అక్కడ ఆఫీసులు, ఎక్కడంటే అక్కడ ధనము, ఎక్కడంటే అక్కడ కట్టలు రూపాయలు గుమ్మరించుకుని దాచిపెట్టుకుని, అక్కడ కవిత చూస్తే ఆమె చూస్తేనేమో లిక్కర్ స్కామ్లో ఆమె ఇరుక్కుని ఎన్నో కోట్లు. ఎందుకండి ఇవన్నీ? ఇదంతా ప్రజల సొమ్మే కదా. మీరేమి చెమట ఓడ్చి కష్టపడి సంపాదించిందైతే ఒక్క పైసా కూడా లేదు కదా. అంత ప్రజల సొమ్మే, అంత ప్రజల సొత్తే. ఇదంతా కూడా మీరు ఎప్పటికైనా కూడా మీరు గుర్తుపెట్టుకోండి, చచ్చిపోయేటప్పుడు కట్టుకుపోయేది ఏమీ లేదు. మనిషికి వచ్చేది మంచి చెడు. మంచి చేశామా, మంచి చేశాం. చెడు చేశామా, చెడు చేశాం. ఈ రెండే వస్తాయి. వాడా దుర్మార్గుడు నాశనం అయిపోతాడని చెడు చేసిన వాళ్ళు. ధర్మాత్ముడు
అటువంటోడు ఇంకా 4 కాలాల పాటు బ్రతకాలి ఉండాలి అని చెప్పని కోరుకునేవాళ్ళు, మంచి చేసిన వాళ్ళు కోరుకుంటారు. ఇది కాబట్టి నేనంటే నేనని చెప్పని ఎరగబడి అనవసరంగా పబ్లిక్ని, ప్రజలని అవస్థ పెట్టకుండా మీరు మంచి చేస్తే చాలా బాగుంటుందని చెప్పని కోరుకోవడం జరుగుతుందండి. కొంతమంది బీఆర్ఎస్ వస్తుంది అంటున్నారు. ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది తెలంగాణ బీఆర్ఎస్ వల్ల. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ఎంత పొడుగు చేస్తుంది, ఎంత వెడల్పు చేస్తుంది అనేది తెలియదు. ఇక ముందుకు తెలుస్తుంది. తర్వాత ఈ 2 పార్టీలు పోయి బీజేపీ వస్తుందేమో, లేదంటే కూటమి వస్తుందేమో. ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు బీజేపీ, పవన్ కళ్యాణ్, తెలుగుదేశం వచ్చినట్టు ఇక్కడ కూడా బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం రావచ్చు, కూటమి కావచ్చు, చెప్పలేం కదా. దీనికింత పరుగులెందుకు? నేనని ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడుకోవడాలు, తిట్టుకోవడాలు, అనుకోవడాలేనా? ఏది చూద్దాం ఒక్కసారి కళ్ళతో. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు జుట్లు పట్టి కొట్టుకోండి, తమాషాగా ఉంటుంది ఒకరోజు. చూడాలని ఉందండి. మీరు అట్లా కొట్టుకుంటుంటే చూడాలని ఉంది పబ్లిక్కి. మీరు అలా కొట్టుకోండి ఒకసారి. తిట్టుకోవడం కాదు, కొట్టుకోవాలి. ఎందుకంటే తిట్టుకోవడం కంటే కొట్టుకోవడంలో చాలా మజా ఉంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలండి. దేశ నాయకులు అంటే దాని అర్థం ఏంటి? దేశాన్ని పరిపాలించేవాడు, ప్రజలని బాగా చూసుకునేవాడు, వాడు రాజు కానీ, మంత్రి కానీ, ప్రత్యేకించి మెయిన్ ఇంపార్టెంట్గా ప్రజల గురించి ఆలోచించేవాడే దేవుడు. ప్రజల్ని పక్కన పెట్టి నేను దోసుకోవాలి, నేను తినాలి, నేనే బాగుండాలి, నేనే గెస్ట్ హౌస్లు కట్టించుకోవాలి, నేనే ఫామ్ హౌస్లు సంపాదించుకోవాలి, నేనే స్థలాలు సంపాదించుకోవాలి. ఎక్కడ పెట్టుకొని పోతావయ్యా? నీకున్న ఉద్యోగం సరిపోదా? నీ పిల్లలను చదివిస్తావు, వాళ్ళు చేసుకునే వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి సరిపోదా? వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకలేరా? నువ్వు కూడబెట్టి వాళ్ళకి పెట్టి పోతావా? అంటే వాళ్ళు రోడ్డు మీద పడ్డానికి. అంతే కదా. ఏముంది? తాతలు సంపాదించిన సొమ్ము, తండ్రి సంపాదించిన సొమ్ము, మాకేముంది? మేము ఎంజాయ్ చేస్తాం, తిరుగుతాం, మమ్మల్ని అడిగేవాడు ఇవ్వడని చెప్పని అనుకుంటారు. అది కాదు. మెయిన్ ఇంపార్టెంటు ప్రజల గురించి ఆలోచించాలి. మొన్న కూడా చెప్పాను నేను, బ్రిడ్జీల కింద మాత్రమే మీరు రోడ్ల మీద బ్రిడ్జీల కింద చౌరస్తాలు ఉన్నాయి. ఆ చౌరస్తాల కింద నుంచి మాత్రమే, ఆ చౌరస్తాల్లో నుంచి మాత్రమే మీరు బస్సులు పోవడమైనా, కార్లు పోయడమైనా పెట్టండి అని చెప్పని పదే చెప్పాను. ఉప్పల దగ్గర మొన్న రాత్రి 10:30-11 అయిందంట. స్టేడియం దగ్గర క్రికెట్ ఆడుతుంటే పబ్లిక్ అంతా సర్దుకోవడానికి, అంటే ఈ రోడ్లన్నీ జామ్ అయిపోవడానికి కారణం మీరు చౌరస్తాలు మూసేయడమే కారణం. చౌరస్తాలు మూసేసి ఎక్కడో పెడితే ఊరంతా తిరిగి అక్కడికే రావడం ఏంటండి? ఇది మీరు ఆలోచించరా? కళ్ళు కనబడడం లేదా? బుర్ర పనిచేయడం లేదా? ఎక్కడ పెట్టుకొని చూస్తున్నారు కళ్ళు? బుర్ర ఎక్కడ పెట్టుకొని ఆలోచిస్తున్నారు మీరు? ట్రాఫిక్ వాళ్ళైనా సరే, మినిస్టర్లు అయినా సరే, ఎవరైనా సరే కొంచెమైనా ఆలోచించరా? ఎందుకంటే మీరు వస్తున్నారని చెప్పని రోడ్డు క్లియర్ చేస్తారు. ఆ తర్వాత పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని అవస్థలు పడుతున్నారు, ఎంత నరకం చూస్తున్నారని చెప్పి అనేది ఆలోచన, జ్ఞానం ఉండదా మీకు? ప్రజల గురించి ఆలోచించే బాధ్యత మీకు లేదా? ప్రజల్ని బాగా చేయాలని బాధ్యత మీకు లేదా? రోడ్ల మీద చూస్తే ఇప్పటికీ కనీసం 4 సంవత్సరాలు ఆ చిన్న స్పీడ్ మీద ఫోకస్ వేశారు. దడదడ వాటి మీద బండి పోతున్నా, కారు పోతున్నా, బస్సు పోతున్నా, లారీ పోతున్నా, ఆటో పోతున్నా, ఏది పోతున్నా కూడా ఒకటే దడదడ భుజాలు, నడుములు, మెడలు, తలకాయ, మెదడు దగ్గర నుంచి అదిరిపోతుందండి. బెదిరిపోతుంది, అదిరిపోతుంది. ఆ అదరడానికి నడుముల నొప్పులు వస్తున్నాయి, మెడల నొప్పులు వస్తున్నాయి, విపరీతంగా తలనొప్పి వస్తుంది, భుజాల నొప్పులు వస్తున్నాయి. వీటి వల్ల చాలా చాలా కష్టపడుతున్నారు పబ్లిక్. అవి తీసేయమని ఇప్పటికీ నేను చాలాసార్లు, చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. మీరు పట్టించుకోకుండా నేను పోలీస్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాను, జిహెచ్ఎంసీకి వెళ్ళాను, మళ్ళీ ఆ లకిడి కపూలు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోవటం లేదు. ఉప్పల దగ్గర, చౌరస్తా దగ్గర కూడా ఎన్నోసార్లు కార్లు ఆపి, బండి ఆపి కూడా నేను
వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడతాం మేడం, నేను చెప్తాను మేడం అంటారు, అంతవరకే. దాన్ని మించి ఇంకొక మాట ఉండదు. అసలు దాని గురించి పట్టించుకోరు. అంటే ప్రజలు మీరు ఉంటున్నారు, ప్రజల గురించే బ్రతుకుతున్నారు, ప్రజల వల్లే మీరు ముందుకు వస్తున్నారు, ప్రజల గురించే ఏదో చేయాలన్న ఆలోచన ఒక్క నాయకుడికి లేదా? మీరు నాయకులా? లేదంటే ఏదో శాస్త్రం అంటారు చూడు, భక్షించేవాడు కంటే పెట్టేవాడు కంటే భక్షించేవాడు ఎక్కువ ఉంటాడు అన్నట్టుగా, మీరు పెట్టడానికి కాదు రాజకీయాల్లోకి వచ్చింది, భక్షించడానికి. కానీ ఇది తప్పు, ఇది చాలా తప్పు. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించండి. ఎవరు బాగా చేస్తారు, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు మన దేశాన్ని మంచిగా పరిపాలిస్తున్నారు అనేది దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా వాళ్ళనే ఎన్నుకుంటే బాగుంటుంది. బీఆర్ఎస్ వస్తే మాత్రం ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు ఇంకా నాశనం అయిపోతుంది. బీఆర్ఎస్ను మాత్రం ఎట్టి పరిస్థితులను రాజకీయ నాయకులు సెక్రటరియట్లో కూడా ఏమాత్రం కూడా అసలు అడుగు పెట్టడానికి వీలు లేకుండా చేయాలి. ఇది మెయిన్. కాబట్టి ఎట్టి పరిస్థితులను పబ్లిక్ కూడా కళ్ళు తెరవండి. రాజకీయ నాయకులు కూడా మీరు ప్రజల గురించి పట్టించుకుని ప్రజలకి న్యాయం చేయాలని చెప్పని ఆలోచించండి సార్. దయచేసి మీరు ఇలాంటి అగాత్యాయాలు కానీ, ఏ మోసాలు కానీ, అబద్ధాలు కానీ, అన్యాయం కానీ చేయకండి. దయచేసి మీకు నమస్కరిస్తూ చెప్తున్నాను. నా మాటలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పులేమని ఉంటే క్షమించండి. ఎందుకంటే నేను అంతా కూడా అందరి గురించి కూడా మంచి చెప్తున్నాను, ప్రజలకి మంచి చేయమని చెప్తున్నాను. అంతే తప్ప ఎవరి మీద నాకు కోపం లేదు, ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద నాకు కోపం అనేది లేదు. దయచేసి మీరు మంచి చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి నా మాటలు, నా న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, జై హింద్. సర్వే జన సుఖినో భవంతు.